నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ ద్వేశ్రీ. బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ రంజాన్ కానుకగా ఈ నెల 30న సికిందర్తో వరల్డ్ వైడ్గా అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సల్మాన్ సికిందర్తో తన సత్తా చాటడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. సల్మాన్కి జోడీగా వరుస విజయాలతో నేషనల్ క్రష్గా మారిన స్టార్ హీరోయిన్ రష్మిక చేస్తుండడంతో సికిందర్పై అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా సికిందర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర యూనిట్తో పాటు కొద్దిమంది సల్మాన్ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సల్మాన్తో ఒక మీడియా ప్రతినిధి రష్మిక సల్మాన్ ఏజ్కి మధ్య గ్యాప్ గురించి ప్రశ్న వేశాడు. దీంతో సల్మాన్ మాట్లాడుతూ, మా వయసు గురించి మీకెందుకు, నాకు రష్మికకి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు. ఈ విషయంలో రష్మిక, ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు, ఒకవేళ భవిష్యత్తులో రష్మికకు పెళ్లి జరిగి పాప పుడితే ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది, అప్పుడు ఆ పాపతో కూడా నేను కలిసి నటిస్తానని సల్మాన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్లో వైరల్గా మారాయి. ఇక సికిందర్ ట్రైలర్ చూస్తుంటే సల్మాన్ క్యారెక్టర్లో విభిన్న రకాల షేడ్స్ ఉంటున్నట్టుగా అర్థమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ దర్శకుడు మురుగదాస్ గత చిత్రాల మాదిరిగా బలమైన సోషల్ మెసేజ్ కూడా ఉందనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. సల్మాన్ నట విశ్వరూపం పక్కా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ చేస్తున్నారు. సత్యరాజ్, కాజల్ అగర్వాల్, అంజనీ ధావన్, కిషోర్ శర్మాన్, జోషి తదితరులు కీలక పాత్రలు పోషించగా సాజిద్ నడియావాలా అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు. ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలు గడవక ముందే 43 మిలియన్ వ్యూస్ని సాధించడంతో పాటు ట్రెండింగ్ పరంగా కూడా 3వ స్థానంలో ఉంది.